నంద్యాల జిల్లా వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో 6 గ్రామాల నుంచి వచ్చిన వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే తాము పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏలో ఏర్పడినటువంటి గవర్నమెంట్ 2 సంవత్సరాల తర్వాత మళ్లీ క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు పోయి ఈ 2 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు, ఏ హామీలు, సంక్షేమ అభివృద్ధి చెప్పామో ఏ రకంగా జరిగిందని చెప్పి వివరించేటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కూడా ఈ యొక్క 27 తేదీ నుంచి ప్రారంభించి దాదాపు 50 రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. మరి ఈరోజు ఈ 2 సంవత్సరాలలో చెప్పిన హామీలే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రతి వర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని ఈ అభివృద్ధి పదాన నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను చూసి ఈరోజు గతంలో ఏదో ఒక రకంగా ఉన్నటువంటి అనేక కారణాల చేత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలంలోని గోనెగండ్ల లక్ష్మీపేట వాసులు, అదేవిధంగా వెంగోడు గ్రామం నుంచి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరు మండలం నుంచి గార్ల దిన్నె, వైసీపీ పార్టీ నుంచి అనేక మంది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ప్రతి ఒక్కరు కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ కులాలకు అతీతంగా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన వారందరికీ పేరు పేరున ముందుగా స్వాగతం పలుకుతున్నా.